హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. తీయ కాకరకాయ ఫ్రై. చాలా మందికి నచ్చదు కాకరకాయ, కానీ దాన్ని అందరు తినేలాగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా వచ్చేసి 250 గ్రామ్స్ కాకరకాయలు తీసుకోవాలా. దాన్ని మొత్తం పీల్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 250 ml వాటర్లో 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ సాల్ట్, వాటర్ అంతా 3 కలిపి దీన్ని బిల్లల మీద తరిగి 1 గంట పక్కన పెట్టుకోవాలండి. అంతలోగా దానికి కావాల్సిన ఉప్పు, కారము, కొబ్బరి, కొంచెం బెల్లము, దానికి తగినంత వేసి మనం అంతా మిక్సీ జార్ తీసుకొని మెత్తగా మిక్సీ బట్టి పెట్టుకోవాలా. కొంచెం ఒక పెన్నం తీసుకొని దాంట్లో 4-5 స్పూన్స్ ఆయిల్ వేసి అది బాగా కాగిన తర్వాత మనం పక్కన పెట్టుకుంటే ఈ కాకరకాయలు అంతా 1 గంట తర్వాత అంతా వాటర్ అంతా గట్టిగా పిండేసి పెన్నంలో ఆ నూనెలో వేసేసుకోవాలంట. చూడండి, అంతా అట్లా గట్టిగా పిండి వేసేసుకున్న తర్వాత బాగా కొంచెం అంతా కలిపి దాని మీద కొంచెం మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే నేను 1 గంట నానబెట్టమంటే చేదు అనేది చనిపోతుంది. ఆ చేదు చచ్చిపోతే బాగుంటుంది. అందుకోసం అనేసి చాలా మంది తినరు, చేదు ఉంటుంది, కానీ బాగుంటుంది అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతలోగా అందరూ ఇవి మగ్గింటాయి కదా, ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకో, అవి కూడా దాంట్లోనే వేసేసి బాగా కలపాలండి. ఆనియన్స్, కాకరకాయలు 2 బాగా కలిపి ఈవెన్గా మగ్గాలి. చూడండి, ఈవెన్గా ఎట్లా మగ్గాలో అట్లా 2 మినిట్స్ పక్కన పెడితే అట్లా ఈవెన్గా మగ్గుతాయి. మగ్గిన తర్వాత ఈ దాంట్లో అక్కడక్కడ ఆయిల్ కనపడుతుంది చూడండి. ఆ ఆయిల్ అంతా మొత్తం అంతా వంచేసేయాలండి. ఆయిల్ ఉంటే తినడానికి బాగుంటుంది. కాబట్టి దానికి ఆయిల్ ఒక ప్లేట్ పెట్టేసి ఒక దాంట్లోకి మనం దేంట్లోకి వంచుకుంటామో దాంట్లోకి అంతా ఆయిల్ అంతా వంచేసిన తర్వాత చూడండి, అట్లా ప్లేట్ పెట్టి వంచితే మనం ఎక్కడున్నా కూడా ఆయిల్ అంతా కిందికి ఒక దాంట్లోకి వచ్చేస్తుంది. అందుకోసం అనేసి నేను వంచమంటున్నా. అంతా వంచిన తర్వాత చూడండి, మొత్తం కాకరకాయలో ఎక్కడన్నా కొంచెమన్నా ఆయిల్ కనపడుతుందా? ఉండదండి. అట్లా మొత్తం అంతా వంచేసిన తర్వాత మనం ఇందాక కారం అనేది మిక్సీ పెట్టమని చెప్తే అది కూడా దాంట్లో వేసేసి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని నిదానంగా మగ్గనివ్వాలండి. దీన్ని అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ ఏ దాంట్లోకైనా బాగుంటుంది. కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారండి. మనకు కావాల్సిన తీయ కాకరకాయ ఫ్రై రెడీ. స్వీట్ కాకరకాయ ఫ్రై కూడా అంటారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.